ప్రపంచాన్ని నడిపిస్తుంది అవసరం మాత్రమే. శత్రువుతోనూ వ్యాపారం చేసేది అందుకే. నమ్మకం చుట్టూ రాజకీయాలు నడిపించి ఆయుధంగా మారే రోజులివి. వరుస యుద్ధాలు జరుగుతున్న సంఘటనలు చెబుతోంది ఇదే. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపాడు. చౌకగా వస్తుందని తీసుకోవడం కాదు, భద్రతే ముఖ్యమంటూ రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి కీలక ఆదేశాలిచ్చారు. ఇందుకీ బిల్లులో ఏముంది? ఇప్పటికిప్పుడు దీన్ని ఎందుకు తీసుకువచ్చినట్లు? రక్షణ రంగ దిగుమతులపై ట్రంప్ కీలక ఆదేశం. చౌక కాదు, భద్రతే ముఖ్యమంటున్న ట్రంప్. చైనా, రష్యా నుంచి దిగుమతులకు నో ఛాన్స్. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లులో అసలు ఏముంది? ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు? ట్రంప్ ఆదేశాలపై ప్రపంచ దేశాల రియాక్షన్ ఏంటి? ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి? ఓవైపు 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం, మరోవైపు మళ్లీ మంటలు పుట్టిస్తున్న మిడిల్ ఈస్ట్ వార్. ప్రపంచమే ఓ యుద్ధ భూమిగా మారిపోయింది. ఎవరు ఎవరి వైపు అనే చర్చ పైకి వినిపిస్తున్నా ఎవరికి వారే, ఎవరి ప్రాధాన్యాలు వారివే అన్నట్లు కనిపిస్తోంది ప్రపంచ దేశాల పరిస్థితి. ఇక ఇరాన్తో మళ్లీ యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ చైనా, రష్యా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇరాన్కు ఆ 2 దేశాలు సాయం చేస్తున్నాయనేది ఓపెన్ సీక్రెట్. దీంతో చైనా, రష్యాపై ట్రంప్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కు ఆయుధాలు విక్రయించొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆ పని చేస్తే ఆ 2 దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాళ్లకు ఏమాత్రం మంచిది కాదు అంటూ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఘాటు పోస్టు చేశాడు ట్రంప్. ఇరాన్కు చైనా నుంచి శాటిలైట్ సాయం, రష్యా నుంచి డ్రోన్ సపోర్టు అందుతుందనేది ట్రంప్ అనుమానం. ఈ మధ్య గల్ఫ్లో CIA ఆఫీసులపై ఇరాన్ దాడుల వెనుక రష్యా హస్తం ఉందనే సందేహంతో ఉంది అమెరికా. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ ఇప్పుడు ఓ కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. రష్యా యుక్రెయిన్ వార్, మిడిల్ ఈస్ట్ యుద్ధాలు నిజానికి ప్రపంచానికి ఓ కీలక పాఠాన్ని నేర్పించాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకలు, రాడార్లు, డ్రోన్లు, సాయుధ వాహనాల తయారీలో సప్లై చైన్ అంటే భద్రమైన సరఫరా వ్యవస్థ ఎంత కీలకమో ఈ యుద్ధాలు స్పష్టంగా చూపించాయి. ఈ ఆయుధాల తయారీకి ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాలు, సెమీకండక్టర్ చిప్స్, రసాయనాలు, సాఫ్ట్వేర్ లాంటి అనేక కీలక పదార్థాలు అవసరం. అయితే ఏ దేశం కూడా ఇవన్నీ స్వయంగా ఉత్పత్తి చేయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా వ్యవస్థపై ఆధారపడాల్సి వస్తోంది. శత్రువైనా సరే వ్యాపారం చేయాల్సిన పరిస్థితి తప్పక కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ రక్షణ రంగానికి అవసరమైన కీలక పదార్థాలను అమెరికా లేదా మిత్ర దేశాల నుంచే సేకరించడమే దీని ప్రధాన లక్ష్యం. సైన్యం ఉపయోగించే ఆయుధాలు మాత్రమే కాదు, వాటి తయారీ, మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన కీలక భాగాలు కూడా దేశీయంగానో మిత్ర దేశాల నుంచో రావాలనేది ట్రంప్ ఆలోచన. 10 USC 4872 అనే అమెరికా చట్టం ప్రకారం చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి కొన్ని కీలక రక్షణ పదార్థాలను కొనుగోలు చేయడంపై ఇప్పటికే నిషేధం ఉంది. దీని ప్రకారం తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉండేది. ఇది గతంలో చాలాసార్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఇక్కడే సమస్య వచ్చింది. యుద్ధ విమానాల నుండి మిసైల్స్, డ్రోన్ల వరకు అమెరికాలో అసెంబ్లింగ్ జరుగుతున్నా అందులో కీలక భాగాలు మాత్రం ప్రత్యర్థి దేశాల నుంచే వస్తున్న పరిస్థితి. యుద్ధం అంటూ వస్తే అది అమెరికా భద్రతకు ప్రమాదం అని భావిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి 2027 జనవరి 1 నుంచి 10 USC 4872 చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ ఫిక్స్ అయ్యాడు. ఆధునిక యుద్ధాల్లో ఆయుధాలు ఉండడం మాత్రమే సరిపోదు, వాటి తయారీకి అవసరమైన పదార్థాలు కూడా కీలకం.
తయారీకి అవసరమైన కీలక పదార్థాలు ప్రత్యర్థి దేశాల నుంచి వస్తే యుద్ధం టైంలో సరఫరాను నిలిపివేయడమో, నాణ్యతను దెబ్బతీయడమో, లేదంటే భద్రతా లోపాలు సృష్టించడం లాంటివి చేసే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితి రావద్దు అంటే ప్రత్యర్థి దేశం నుంచి దిగుమతులను తగ్గించడం కాదు, పూర్తిగా ఆపేయాలని ట్రంప్ ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ ఆర్డర్ తీసుకొచ్చారు. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా నుంచి కీలక కొనుగోలు విషయంలో మినహాయింపులు కఠినతరం చేయాలని ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. దీంతో పాటు మొత్తం సరఫరా వ్యవస్థను పూర్తిగా పరిశీలించే విధానం కూడా అమలు చేయబోతున్నారు. అమెరికా మిత్ర దేశాల్లో కొత్త సరఫరాదారులను ప్రోత్సహించడం, నమ్మకం లేని విదేశీ సరఫరాదారులకు ప్రత్యామ్నాయాలను వేగంగా అభివృద్ధి చేయడం, జాతీయ భద్రతా పేరుతో ఇచ్చే మినహాయింపులపై అత్యున్నత స్థాయిలో పరిశీలించడం ఇప్పుడు ముందున్న లక్ష్యాలు. నిజానికి బైసెక్యూర్ చార్ట్ షిప్ అంటే చౌకగా కొనడం కాదు, భద్రంగా కొనాలి. ట్రంప్ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెనుక కనిపిస్తున్న లక్ష్యం ఇదే. తక్కువ ధర కోసం ప్రత్యర్థి దేశాలపై ఆధారపడకుండా సేఫ్ అనుకున్న దేశాల నుంచి కొనుగోలు చేయాలి అన్నదే టార్గెట్. అవసరమైతే ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ లాంటి మిత్ర దేశాల నుంచి కీలక పదార్థాలను సేకరించే ఫ్రెండ్ షోరింగ్ విధానాన్ని అనుసరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. శత్రు దేశం మీద పూర్తిగా ఆధారపడితే అది ఏదో ఒకరోజు బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుందని, యుద్ధ సమయంలో ఇబ్బందులు ఖాయం అనేది ట్రంప్ ఆలోచన. అమెరికా చట్టం 10 USC 4872 ప్రకారం సమారియం, నియోడిమియం, టంగ్స్టన్ మెటల్ పౌడర్, టంగ్స్టిన్ హెవీ అల్లాయ్, టాంటాలం లోహాలు, మిశ్రమాలు, మొలిబ్డినం లాంటివి ప్రత్యర్థి దేశాల నుంచి కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కు చెందిన ఈ మూలకాలు డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో కీలకం. తక్కువ ధరకు వస్తుంది కదా అని ప్రత్యర్థి దేశం నుంచి కొనుగోలు చేయడానికి వీలు లేదని, మిత్ర దేశాల నుంచి మాత్రమే తీసుకోవాలనేది ట్రంప్ ఆలోచన. ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధాన లక్ష్యం సప్లై చైన్ మ్యాపింగ్. అంటే డిఫెన్స్ కాంట్రాక్టర్లు తమ ఉత్పత్తుల్లో ఉపయోగించే ప్రతి భాగం, సాఫ్ట్వేర్, పరికరం, ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలి. ట్రంప్ నిర్ణయంతో అమెరికా కంపెనీలు చైనా లాంటి దేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. మిత్ర దేశాల నుంచి పదార్థాలు కొనుగోలు చేయాల్సి రావడంతో తయారీ ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పెంటగాన్తో వ్యాపారం చేసే కంపెనీల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ట్రంప్ సర్కార్ పక్కా వ్యూహాలు సిద్ధం చేసి పెట్టింది. ఆయుధాలు ఉండడం కాదు, తయారు చేయడం కూడా కీలకమే. దీనికోసం రేర్ ఎర్త్ మినరల్స్ చాలా కీలకం. ఫ్యూచర్లో జియో పాలిటిక్స్ ను డిసైడ్ చేసేది ఇదే. దీంతో అమెరికా ముందుగానే అలర్ట్ అయింది. ప్రత్యర్థి దేశాల మీద ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదమే అని భారత్ ఎప్పుడూ గుర్తించింది. ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ఇంతకీ ఇండియా ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? 2027 వరకు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? ప్రత్యర్థి దేశాలపై ఆధారపడితే ప్రమాదమే. యుఎస్ వ్యూహాన్నే ఫాలో అవుతున్న భారత్. టార్గెట్ 2027 పేరుతో వేగంగా అడుగులు. ఆత్మనిర్భర్ భారత్తో అద్భుతాలు. భారత్ అనుసరిస్తున్న విధానాలు ఏంటి? రక్షణ వ్యవస్థలోని బలహీన సరఫరా కేంద్రాలను గుర్తించడం, దేశీయంగా ఖనిజాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ సరఫరాదారులను వేగంగా సిద్ధం చేయడం, విదేశీ ఆధారాన్ని తగ్గించడం, అత్యవసర పరిస్థితుల కోసం ఖనిజ నిల్వలను సిద్ధంగా ఉంచడం. అమెరికా కొత్త వ్యూహం ఇదే. నిజానికి సప్లై చైన్ అనేది మిగతా రంగాల్లో వేరు, రక్షణ రంగంలో వేరు. ఇప్పుడు అమెరికా గుర్తించింది ఇదే. యుద్ధ విమానం, క్షిపణి తయారీలో వేలాది భాగాలు అవసరం. దీనికోసం చాలా దేశాలు, వందలాది కంపెనీల భాగస్వామ్యం అవసరం. వాటిలో ఒక చిన్న భాగం కొరత వచ్చినా మొత్తం ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. యుద్ధం సమయంలో దెబ్బతీయాలనే వ్యూహంతో ప్రత్యర్థి దేశం దీన్ని ఆయుధంగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి వద్దు అనేదే ట్రంప్ ఆలోచన. ఇప్పుడు తీసుకువచ్చిన ఆర్డర్తో దేశీయంగా ఒక కంపెనీకి నష్టం వాటిల్లడమే కాదు, కంపెనీలు తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ కంపెనీలకు అమెరికా సర్కార్ $100 మిలియన్ రుణాలిచ్చేందుకు రెడీగా ఉంది. కొత్త శుద్ధి కేంద్రాలకు ఆర్థిక సహాయంతో పాటు కీలక ఖనిజాల నిల్వలను ఏర్పాటు చేయనుంది.
ప్రపంచమే యుద్ధ రంగంగా మారిన వేళ ఏ దేశాన్ని ఇంకో దేశం పట్టించుకునే పరిస్థితి ఉండదు. స్నేహం అనేది దౌత్యం వరకే పరిమితం తప్ప రియాలిటీ వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. దీంతో చాలా దేశాలు సొంతంగా ఆయుధ వ్యవస్థను డెవలప్ చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. భారత్ కూడా అదే దిశలో అడుగులు వేస్తోంది. అమెరికా తరహా వ్యూహాన్ని అమలు చేస్తోంది. భారత్ ప్రస్తుతం లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి కీలక ఖనిజాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఇండియా ఇప్పుడు కొత్త ఖనిజ గనులను అభివృద్ధి చేయడంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ లాంటి దేశాలతో భాగస్వామ్యాలు పెంచుతోంది. సెమీ కండక్టర్ల తయారీలో టాటా గ్రూప్ తైవాన్కు చెందిన PSMCతో కలిసి గుజరాత్లో దేశంలోని తొలి వాణిజ్య సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. విదేశాల మీద, మరీ ముఖ్యంగా చైనా మీద ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించాలనే వ్యూహంతో భారత్ ముందుకు వెళ్తోంది. టార్గెట్ 2027 పేరుతో డిఫెన్స్ పరికరాలు, పదార్థాల దిగుమతి విషయంలో భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2027 నాటికి దిగుమతులను 30% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దేశీయంగా డిఫెన్స్ ఉత్పత్తులను భారీగా ప్రోత్సహిస్తోంది. లేటెస్ట్ బడ్జెట్లో 1,39,000 కోట్లను కూడా కేటాయించింది మోదీ సర్కార్. దేశీయంగా ఖనిజ అన్వేషణను పెంచడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి అయ్యే వేల కొద్దీ మిలిటరీ ఉత్పత్తులకు చెక్ పెట్టాలనే టార్గెట్తో ముందుకు వెళ్తోంది. ఇకటు ఈ మధ్య అమెరికాతో కలిసి భవిష్యత్ సాంకేతిక రక్షణ అవసరాలను సురక్షితం చేసుకునే దిశగా చారిత్రక అడుగు వేసింది. అధునాతన సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగ తయారీకి అత్యంత అవసరమైన ముడి పదార్థాల సరఫరాను భవిష్యత్తులో నాన్ స్టాప్గా కొనసాగించడానికి రెండు దేశాలు కీలక ఖనిజాల ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సైనిక వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల్లో యూజ్ చేసే కీలక ఖనిజాలు, ముఖ్యంగా అరుదైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరాపై చైనా గుత్తాధిపత్యం వహిస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా కీలకం. అయితే బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ కు కేంద్రం పెద్దపీట వేసింది. దేశీయంగా ఖనిజ వనరుల వెలికితీతను వేగవంతం చేసేందుకు కేంద్రం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక మిషన్ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యం ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో భారత్ తన పట్టును పెంచుకునేందుకు ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఒడిశా, కేరళ, తమిళనాడును ఎంచుకుంది. ఇక్కడ రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేసి మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను సపోర్ట్ చేస్తారు. రేర్ ఎర్త్ మినరల్స్ భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సొంతం చేసుకున్న దేశాలు భవిష్యత్తును డిసైడ్ చేసే అవకాశం ఉంది. దీన్ని ముందుగానే గుర్తించిన చైనా అరుదైన భూమి ఖనిజాలను గుప్పిట్లో పెట్టుకుంది. ప్రపంచంతో తన అవసరం ఉండేలా, ప్రపంచమే తన దగ్గరికి వచ్చేలా ప్రణాళిక స్టార్ట్ చేసింది. డ్రాగన్ నుంచి మనకు ఎప్పుడైనా డేంజరే. ఈ విషయంలో చైనా మీద ఆధారపడడం అంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఆధునిక యుద్ధాల్లో విజయం సాధించాలంటే కేవలం శక్తివంతమైన ఆయుధాలు ఉంటే సరిపోదు. వాటి తయారీకి అవసరమైన కీలక పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదే ఇప్పుడు జాతీయ భద్రతలో అత్యంత కీలక అంశంగా మారింది. దీంతో అమెరికాతో పాటు భారత్ కూడా అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రపంచాన్ని ఏలాలి, పెద్దన్నగా మారాలి అనుకుంటూ డ్రాగన్ వేస్తున్న వేషాలు అన్నీ ఇన్ని కావు. దీనికోసం రేర్ ఎర్త్ మినరల్స్ ను ఆయుధంగా వాడుకునే ఛాన్స్ ఉంది. దీంతో భారత్, అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.